బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నెక్స్ట్ ఇది సుధగారితో జానకి రాముడు అని సినిమా చేసాం. కావేరీ ట్రావెల్స్ ఉంది కదా, ఆయన ప్రొడ్యూసరు. ఓకే, చేసాం, విలన్గా చేశాను. ఇది సుధగారి. ఇది సూపర్ పిక్చర్ అప్ప. పరంపర ఫస్ట్ డే షూట్ ఇది. ఓకే, ఫస్ట్ డే పడ్డమే శరత్ కుమార్ గారు, జగపతి గారు, సూర్య గారు. సరే ఓకే బాగానే ఉంది చేస్తున్నా. ఆయన అంటే ఈ పెద్ద మాట్లాడిన దగ్గరికి వెళ్ళినవారు కదా, చేస్తున్నా. తర్వాత ఈవినింగ్ సూర్య గారు వచ్చి ఫస్ట్ టైం చేస్తున్నావా అన్న. లేదండి, ఎందుకు అని. బాగా చేస్తున్నావా, ఏం చేసావు ఇంతకుముందు అన్నాడు. ఇట్లా చేశానంటే, ఓహో అయితే జూనియర్ మోస్ట్ సీనియర్ అనమాట అని జోక్లు వేసినాడు. ఓకే, అది అయ్యింది. అదొకటి హ్యాపీగా అనిపించింది ఆయన అడిగినప్పుడు బాగా చేస్తున్నామని. ఇంకొకటి కస్తూరి గారు ఫస్ట్ సీన్ ఆవిడతో కూడా వచ్చి ఇట్లా కొట్టే సీన్ ఒకటి ఉంటుంది. ఎందుకురా నువ్వు అట్లా చేసావు, తప్పు చేసావు అని కొట్టు చంపమైన. 3 రావట్లేదు, గట్టి పీకింది వేసేవాడు. నాకు ఆ ఫీల్ రావట్లేదు అని చెప్పి ఆవిడ యాక్టింగ్ చేయడానికి నన్ను కొట్టడం. ఓకే, అదొకటి గుర్తుండిపోయింది. అందుకే ఈ పిక్చర్ బాగా గుర్తు. జగ్గుబాయితో లేదు, ఆయన మామూలుగానే బాగా మాట్లాడుతారు. శరత్ అన్న, శరత్ గారు ఈజ్ వెరీ కూల్. అంటే అందరూ అనుకుంటారు ఆయన పర్సనాలిటీ చూసి అట్లాగా గంభీరంగా ఇట్లా ఉంటారు. చాలా సాఫ్ట్, చాలా సాఫ్ట్ అయినా. చాలా మనం ఫోన్ చేసినా కానీ రిటర్న్ కాల్ చేస్తారు, మిస్డ్ కాల్ అంటే ఆయన. శరత్ గారు ఏంటి రోషన్ కాల్ చేసావు, ఎనీథింగ్ అర్జెంట్. చాలా సాఫ్ట్. ఇంకో 10 years తర్వాత సేమ్ అలానే ఉంటావు నువ్వు కూడా, రగ్గడ్ లుక్. సూపర్. ఇదంతా ఫ్యామిలీ. అయ్యో చెప్పాక డాక్టర్ చిన్నప్పుడు ఇందాక ఫోటోలు వేసారు కదా, ఆ బ్యాక్ సైడా, ఆ బ్యాక్ సైడ్ డాక్టర్ సర్జన్. ఓకే, వీడు ఇటు సైడ్ వాడేమో వాడు చిన్నోడు, వాళ్ళ తమ్ముడు. అన్నయ్య వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు 2. ఓకే, అనిల్ వాళ్ళ వైఫ్. ఎక్కువ ఈ లుక్ లో ఇష్టపడతారా మిమ్మల్ని మీ ఫ్యాన్స్? ఈ లుక్ లో ఇష్టపడతారా? కొంతమందికి రగ్డ్ ఉంటే ఇష్టము, కొంతమందికి సాఫ్ట్ ఉంటే ఇష్టము. పోనీ మా సిస్టర్కి తనకి ఇట్లా ఉంటే ఇష్టం. ఓకే, నో కామెంట్స్. నెక్స్ట్ ఇది ఈవెంట్ అప్పుడు సాంగ్ చేసాం. మీ ఇద్దరు కాంబినేషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. ట్రిపుల్ సాంగ్ వేసాం. సుహాస్ని నాకు టీవీలోకి వచ్చాక అతి తక్కువ టైంలో వన్ ఆఫ్ ది క్లోజెస్ట్ ఫ్రెండ్ అంటే సుహాస్ని కానీ, సుహాస్ని వాళ్ళ మదర్ కానీ, ఫాదర్ కానీ, సుహాస్ని వాళ్ళ హస్బెండ్ తక్కువ కలవడం కానీ బాగా మాట్లాడతాడు. ఆర్య కూడా. వీళ్ళు ఫంక్షన్, ఇంటికి ఏదైనా జరిగిన ఫంక్షన్కి రావడం, కొంచెం బాగా క్లోజ్ అందరం. ఇది మీదంతా ఒక గ్యాంగా? గ్యాంగ్ అనేం కాదు, రవి వైఫ్ వాళ్ళ బర్త్డే పార్టీకి వెళ్ళాం. ఓకే, రవి కూడా బాగా క్లోజ్. రవి అందరితో బాగుంటాడు. వీళ్ళు రియల్ కపుల్, వీళ్ళు రియల్ కపుల్. నిజంగా వీళ్ళిద్దరి మధ్య లవ్ ఉందా? అందరూ చెప్తూ ఉంటారు, నాకు అర్థం కాదా. నాది నీకు చూసుకోవడానికే టైం లేదు, ఇంకా వాళ్ళది ఎక్కడ చూస్తాను అబ్బాయి. బాగా తప్పించుకుంటారా అబ్బా, కపుల్గా దిగితే. అంటే యూజువల్గా నేను బయటకు వెళ్ళడం తక్కువ. ఇట్లాంటి అది అసలు మనకి ఎందుకు రూపాయి ఉపయోగం లేని పనులు అవన్నీ. ఉందంటే పోతాం, ఉపయోగం ఉందంటే బాగుంది కాదు, ఎందుకు ఆ పనులన్నీ. అంతేనా? అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.